శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని కూరగాయల మార్కెట్లో ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఎదురుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 396ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖరులు ప్రభుత్వం నిర్ణయించిన గడువు చివరి రోజు కావడంతో శుక్రవారం కూడా దస్తావేజు లేఖరులు తమ నిరసనను కొనసాగిస్తూ దీక్ష నిర్వహించారు. ఈ దీక్షకు సంఘీభావంగా ఎస్సీ జనసంఘం నాయకులు బీఎస్పీ నాయకులు తమ బృందాలతో కలిసి హాజరై దస్తావేజు లేఖరులకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎస్సీ జనసంఘం జాతీయ అధ్యక్షులు దాసగానపల్లి కుల్లాయప్ప మాట్లాడుతూ జీవో నెంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని, దస్తావేజు లేఖరుల ఉపాధిని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దస్తావేజు లేఖరుల ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఎస్సీ జనసంఘం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఏదైతే ప్రజలకి లేదా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి ఇబ్బంది కలిగించుకోకుండా వాళ్ళని అభివృద్ధి వైపు తీసుకెళ్లే విధంగా ఉండాలి తప్ప ఈరోజు మనం గమనిస్తే ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే డాక్యుమెంట్ రైటర్స్ సంబంధించిన అంశాల్లో వాళ్ళు కొన్ని ఏళ్ల నుంచి దాదాపు 1924 నుంచో సంథింగ్ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దశాబ్దాల కాలంగా కూడా వాళ్ళు అదే రైటర్స్గా పనిచేస్తూ జీవనోపాధి గడుపుతున్న సందర్భంలో ఈరోజు ప్రభుత్వం కొత్తగా ఆలోచన చేస్తూ జీవో నెంబర్ 396 తీసుకొచ్చి జీవో నెంబర్ 396 ద్వారాగా ఏదైతే ప్రైవేటీకరణ చేసే భాగంలో మొత్తం లక్షలాది ఎవరైతే డాక్యుమెంట్ రైటర్స్ ఉంటారో వీళ్ళంతా కూడా చాలా రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. దాదాపు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేయాల్సిన పద్ధతిలో చేయకోకుండా ఈ విధంగా ప్రైవేటీకరణ తీసుకురావడం ద్వారా మొత్తం వీళ్ళ కుటుంబాలు మొత్తం రోడ్డుపైకి వచ్చే పరిస్థితి. దీనివల్ల ఎంతో కొంత ప్రభుత్వానికి లాభం కావచ్చేమో కానీ పూర్తిగా ఈ కుటుంబాలు మొత్తం కూడా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి వీళ్ళపైన ఆలోచన చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ రోజు దాదాపు ఇదే నెల 20వ తారీఖు నుంచి 31 అంటే దాదాపు 11 రోజులుగా దీక్ష చేస్తున్నటువంటి విలేకరులకి ఎస్సీ జనసంఘం తరఫున ప్రత్యేకంగా మేము సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తూ తప్పనిసరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో జీవో నెంబర్ 396ని వెంటనే రద్దు చేసి యథావిధిగా పాత పద్ధతిలో డాక్యుమెంట్ రైట్స్ ని కొనసాగించే విధంగా పనిచేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ, అదే విధంగా ఏదైతే మేము రాష్ట్రంలో చూస్తా ఉన్నాం ఎక్కడ చూసినా రకరకాలుగా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. వీటిపైన సమగ్రమైన విచారణ జరుపుతూ సమగ్రమైన ఒక ఆలోచన విధానంతో ప్రభుత్వాలు పనిచేయాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మీరు ప్రత్యేకంగా మా యొక్క విజ్ఞప్తి తెలియజేస్తాం. లేని పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున రిజిస్టర్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నాలు దీక్షలు చేస్తామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ జై భీమ్, జై హింద్.